ఆదివాసీ సేన అల్లూరు జిల్లా కన్వీనర్ని. మొన్న 2025 మెగా డిఎస్సిలో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. సుమారు 5,000 పోస్టులు నష్టపోయిన ప్రమాదం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపు అక్టోబర్లో రాబోయే డిఎస్సిలో కూడా నష్టం జరగకుండా ఉండాలంటే మనం భారీ స్థాయిలో ఉద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కడో మూల ఉన్న యువత మీరంతా కలుగుల్లో కాకుండా బయటి ప్రపంచానికి వచ్చి రేపు 8వ తారీఖు అనగా శనివారం బంద్లో పాల్గొని ఏ మండలానికి సమీపంలో ఉన్న యువత ఆ మండలానికి వెళ్ళి మీ యొక్క నిరసనని భారీ స్థాయిలో ప్రభుత్వానికి తెలిసేలా ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే అక్టోబర్లో డిఎస్సి ప్రకటిస్తున్నారో ఆ డిఎస్సికి ముందే మనకు 100% రిజర్వేషన్ వచ్చేలా ఒక చట్టం చేయాలని మనం తీవ్రమైన ఒత్తిడి ప్రభుత్వానికి కలిగిస్తే తప్ప మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి యువత అంతా రేపు ఒక్కసారి కళ్ళు తెరిచి నిద్రపోకుండా మీరు బద్ధకం కాకుండా క్రికెట్ వాలీబాల్ గేమ్స్ కాకుండా మీరు ఒక్కరోజు 8వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి మీరు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తారని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పోరాడితే పోయేదేమీ లేదు, ఎదవ బానిసలు తప్ప. యువత మీరు ఇన్ని రోజులు ఏదో పనికిరాని రాజకీయ జెండాలు మోసారు. ఇప్పటికైనా మన సమస్యల కోసం మనమే పోరాడి మనమే సాధించుకుందాం. ఎవరో వస్తారు, ఎవరో మన సమస్య పరిష్కరిస్తారంటే అది జరగని పని. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చి వేలాది మంది సమక్షంలో ఒక హామీ ఇచ్చారు. మీకు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేస్తాను, 100% ఉద్యోగాలు మీకు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 2.5 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇప్పుడు దాకా కాలయాపన చేస్తున్నారు. ఇదిగో అప్పుడు ఈ కమిటీ వేస్తాం ఆ కమిటీ వేస్తాం అంటారు తప్ప చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కాబట్టి మన పవర్ ఏంటో, మన నినాదం ఏంటో, మన సత్తా ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తే తప్ప మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి రేపు యువత అంతా స్వచ్ఛందంగా పాల్గొనండి. ఎటువంటి హింస జరగకుండా శాంతియుతంగా అందరికీ గౌరవిస్తూ మంచి మార్గంలో నిరసన తెలియజేద్దాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత.